దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనం. కుడివైపుకును ఎడమవైపుకును నీవు యాపించెదవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటలు ఎంతో ఉన్నతమైనవి. అయితే ఈ లోకములో అనేక రకములైన మాటలు కూడా మనకి వినపడతా ఉంటాయి. నీవిప్పుడు ఒకవేళ నువ్వు చేతగాని వాడవు, నీవిక పైకొయి రాలేవు, నువ్వు దేనికి పనికిరాని వాడవు అని ఈ లోకములో కొన్ని మాటలు నీకు వినపడతా ఉన్నాయేమో. నీవు కూడా నా జీవితం ఇలా అయిపోయింది, నేను ఇక ఏమి చేయలేను, నా వల్ల కాదు అని ఒకవేళ నిరాశలోకి వెళ్ళిపోయావేమో. అయితే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటలు ఎలా ఉంటాయంటే, కుడివైపుకును ఎడమవైపుకును నీవు యాపించేదు అంటున్నాడు ఈ రోజున. ఇప్పుడు నువ్వు మనుషుల మాటలు నమ్ముతావా, దేవుని మాటలు నమ్ముతావా? మనుషులు నిన్ను నిరుత్సాహపరుస్తారు. మనుషులు నీవు కదా పైకొస్తా ఉంటే ఓర్చుకోలేక మాటలతో నిన్ను కృంగదీస్తూ ఉంటారు. నువ్వు ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటే నిన్ను ఏదో ఒక విధంగా బ్రేక్ చేయటానికి నిరాశపరుస్తూ ఉంటారు. అయితే నువ్వు మనుషుల మాటలు విని నిరాశ చెందక, మనుషుల మాట విని ఆగిపోక, ఈరోజు దేవుడు నీతో ఏమి మాట్లాడుతున్నాడో బాగా ఆలోచించు. కుడివైపుకును ఎడమవైపుకును నీవు వ్యాపించదవు. కాబట్టి దేవుని మాట నీ జీవితంలో నెరవేరునట్లు నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని పైన ఆధారపడు. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు కుడివైపుకును ఎడమవైపుకును వ్యాపించదవు. నువ్వు చేయబోతున్న ప్రతి పనిలో నీవు అభివృద్ధి చూడబోతున్నావు. నువ్వు వెళుతున్న ప్రతి స్థలములో జయాన్ని పొందుకోబోతున్నావు. దేవుడు చెప్తున్నాడు, నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. కాబట్టి నీవు ఆగిపోవద్దు. నిన్ను దేవుడు కుడివైపుకును ఎడమవైపుకును వ్యాపింపజేయబోతున్నాడు. నీ జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. కాబట్టి నీవు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని ఉద్దేశం నీ పట్ల నెరవేరునట్లు దేవుని యందు విశ్వాసం ఉంచాలని ఈ రోజున నీతో పరిశుద్ధాత్మ దేవుడి విధంగా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనుషుల మాటలు విని నిరాశ చెంది కదా నీవు ఈ లోకములోకి వెళ్ళిపోతావా, లేక దేవుని మాట విని దేవుని వైపు చూస్తూ దేవుడు ఆశించిన స్థానంలో నువ్వు వెచ్చించబడి ఆనందిస్తావా? ఆలోచించమని ప్రేమతో తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభువు నిన్ను బలపరిచి ఉన్నతమైన స్థానంలో ఉంచినట్లు నీకోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు వందనాలయ్యా. నిరాశలో ఉన్నవారిని అయా ప్రభా మీరు పలకరించి మాట్లాడుతూ ఉన్నారు. నా పని అయిపోయింది అనుకున్న వారితో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మనుషులు మాటలతో గాయపరుస్తారు, కృంగదీస్తారు, భయపెడతారు. కానీ నీ మాట ఎంతో శక్తివంతమైనది నాయన. నీ మాట ద్వారా ఈరోజు పలకరించి అయా ఉత్తేజపరిచినందుకు స్తోత్రాలు. నీ బిడ్డను నిలబెట్టండి. నీవిచ్చినటువంటి వాక్యము ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చబడి అయా ఇదిగో నీ సేవకుడు ద్వారా నాతో మాట్లాడావని ఒకరోజు ప్రభువా సాక్ష్యం చెప్పే స్థానంలో నీ బిడ్డను మీరు నిలబెట్టబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తాను. ఆ బిడ్డలో ఉన్న నిరాశను, భయాన్ని, కలవరాన్ని తొలగించి కుడివైపుకును ఎడమవైపుకును వ్యాపించి నీ సన్నిధిలో ఆనందించటానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం.